ప్రపంచం శరవేగంగా మారుతోంది. ఏఐ రాకతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్యారంగంలో మూస పాత పద్ధతులకు స్వస్తి చెప్పి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. సముద్ర గర్భం నుంచి ఆకాశం వరకు అపరిమితమైన అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మారుతున్న ప్రాధాన్యతలు, అవకాశాలను దృష్టిలో ఉంచుకొని డిగ్రీలో కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నారు. మరి ఆయా కోర్సుల రూపకల్పన, సిలబస్, వీటి వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి మాటల్లోనే విందాం. డిగ్రీ చదువులు దండగ కాదు, పండగ అంటుంది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఇందుకోసం సరికొత్త కోర్సులను సైతం ఇంట్రడ్యూస్ చేయనుంది. ఇంతకీ ఏంటి ఆ కోర్సులు? మార్పు అవసరం, అలాంటి మార్పుకు నాంది పలకాలన్న ఆలోచన ఎలా మొదలైంది? ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్ కావచ్చు, వాళ్ళకి ఇంటర్న్షిప్స్ కావచ్చు, ఎలా అందించనున్నారు? ఈ వివరాలు తెలిపేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. హైయర్ ఎడ్యుకేషన్లో మార్పు అవసరం అని మీరు చాలా కాలం నుంచి చెప్తున్నారు. అవును, దీనికోసం కృషి చేస్తున్నారు కూడా. ఈ మార్పు అనే దానిపైన ప్రత్యేకంగా స్ట్రెస్ చేయడానికి కారణం ఏంటి? కారణం ఏంటంటే ఒకటే నిమిషం ముందుకు పోతే ఈరోజు మనం యువత దేశం, ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి సంపద అంటే హ్యూమన్ రిసోర్స్ మన ఇండియాకు ఉంది. ఈరోజు 50% ఆఫ్ ద పాపులేషన్ ఏంటంటే యూత్ పాపులేషన్ అంటాం. ఆల్మోస్ట్ 25-26 ఏజ్ వాళ్ళే 50% పాపులేషన్ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క యూత్కు ఏం కావాలి, మనం ఏమి అందివ్వాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి డైరెక్షన్ ఇవ్వాలి. అలా చేయగలిగితే మనం ఏంటంటే నిజంగా కూడా మనం ప్రపంచానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మా ఉద్దేశం కూడా ఏంటంటే యూత్ను మంచి ఎట్లాంటి ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్లకు ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈరోజు ఒకటే రమ్య, మనం ఎవరితో పోటీ పడుతున్నాం అంటే ప్రపంచంతో పోటీ పడుతున్నాం, ఇది వాస్తవం. కాబట్టి ఇట్లా పోటీ ప్రపంచంలో ఉన్నాము, అది మంచా చెడా వేరు, కానీ ఈరోజు అది వాస్తవం. కాబట్టి పోటీ ప్రపంచంతో పోటీ పడుతున్నాం కాబట్టి చక్కని విద్యను అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో గత 1 year నుంచి మేము ఈ ప్రయత్నాలు చేయడం జరిగింది. మీకు తెలుసు ఎడ్యుకేషన్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, అవునా కదా? అయితే ఆ ఛాలెంజెస్ ఉన్నాయి, దాన్ని ఎక్కడో ఒక దగ్గర మనం ఫుల్ స్టాప్ పెట్టాలి, ముందుకు పోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎక్కడ స్టార్ట్ చేయాలనేటువంటి తర్జన భర్జన కూడా కొంత చేశాం. సో లాస్ట్ 1 year నుంచి మీరు కూడా చూస్తున్నారు, ఎక్కడ విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఎక్కడ మొదలు పెట్టాలంటే మనకు ఉన్నటువంటి సిలబస్ బాగుందా, ఈ సిలబస్ ఈ యొక్క పోటీ ప్రపంచాన్ని తట్టుకోగలుగుతుందా, ఇండస్ట్రీ నీడ్స్ను మనం క్రియేట్ చేయగలుగుతున్నామా అనేటువంటి ఈ దృక్కోణం నుంచి మేము ఏం చేసామంటే ఈ యొక్క సిలబస్ను అప్డేట్ చేయాలనేటువంటి ప్రాసెస్ను లాస్ట్ 1 year నుంచి చేశాము. లాస్ట్ ఇయర్ కొంత 90% సక్సెస్ అయింది. కొన్ని మేము కూడా ఫస్ట్ టైం రావడము, కొన్ని కాలేదు. బట్ ఈసారి ఏం చేసామంటే గత సంవత్సరం జరిగినటువంటి కొన్ని లోపాలను కూడా సవరించుకుంటూ 6 months ముందే స్టార్ట్ చేసి లాస్ట్ 6 months నుంచి ఈ యొక్క అప్డేటింగ్ ద డిగ్రీ సిలబస్ అనేది మొదలు పెట్టాము. మీరు అన్నట్లు డిగ్రీ మీద చిన్న చూపు ఉంది. అయితే మాకు సీఎం గారు కూడా ఒకటే ఆదేశం ఏంటంటే డిగ్రీ ఎవరు చదువుతున్నారు, బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ ఎవరు చేస్తున్నారంటే రూరల్ నుంచి వచ్చిన వాళ్ళు, పేద విద్యార్థులు డిగ్రీ వైపు పోతున్నారు. ఎవరికైతే డబ్బులు ఉన్నావో వాళ్ళు ఇంజనీరింగ్ అని, ప్రైవేటు అని, యూనివర్సిటీస్ అని పోతున్నాయి. అయితే మనం నిజంగా ఎడ్యుకేషన్లో మార్పు చేయాలి, సామాన్యుడికి మనం మంచి అవకాశం ఇవ్వాలంటే ఏంటంటే డిగ్రీ ఈజ్ ద రైట్ థింగ్. అందుకే మేమేమన్నామంటే మా స్లోగన్ కూడా మీరు చెప్పినట్లు డిగ్రీ దండ కాదు పండగ. ఎప్పుడు పండగ అవుతుందంటే దానికి చక్కని సిలబస్ ఇచ్చి చక్కని ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడే మనం మా అన్నదానికి సార్థక వస్తుంది. సరే, అయితే డిగ్రీ అనగానే ఎప్పుడు అంటే మీరు అన్నట్టు ఎక్కువగా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. సో ఈసారి అంటే ఎప్పుడు చూస్తే డిగ్రీ అనగానే బీఎస్సీ, బీకామ్, బీబీఏ, అందులో కూడా చాలా కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. ఈ సంవత్సరం మీరు కొత్త కోర్సులు తీసుకురానున్నారు. మొత్తం ఎన్ని కోర్సులు అందుబాటులోకి రానున్నాయి? అండ్ ఈసారి వెరైటీ ఆఫ్ కోర్సెస్ తీసుకున్నట్టు తెలుస్తుంది, వాటి గురించి ఏమంటారు? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఏంటంటే మనం జనరల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో వీ డోంట్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. మనం రొటీన్లో నుంచే పోతాం. అట్లా కాకుండా మేమేంటంటే ఎలాంటి కోర్సులు పెడితే జాబులు ఉన్నాయి, తర్వాత జాబులే కాదు, మనం ఆ యొక్క హ్యూమన్ రిసోర్స్ కూడా మన కంట్రీకి అందించాలి. అయితే మేము కొన్ని కొత్త కోర్సులు ఏంటంటే నేను చెప్తుంటాను, సముద్ర అంతర్భాగం నుంచి ఆకాశం వరకు అవకాశాలు అనేది అపరిమితంగా ఉన్నాయి. నేను చెప్పడం కాదు, ఇది స్టాటిస్టిక్స్ చెప్తాయి. అట్లాంటి కొన్ని మేము ఏరియాస్ని ఐడెంటిఫై చేసి, ఎగ్జాంపుల్ నేనేంటంటే ఇంకొకటి రమ్య గారు, ఇప్పుడు ఎట్లా ఉందంటే మనం ఈరోజు ఏ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలంటే ఏ స్టూడెంట్ అయినా కానీ డిగ్రీలో బీఏ కానీ బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీబీఏ కానీ ఏ స్టూడెంట్కైనా కొన్ని కామన్ థింగ్స్ నేర్చుకోవాలి. ఏంటివి అవి అంటే 4 aspects చెప్తాను నేను. ఒకటి
టుడే టెక్నాలజీ ఈజ్ ఇన్విటబుల్, ఎవరు బిఏ స్టూడెంట్ కానీ ఎవరైనా. సో ఆ టెక్నాలజీ కాంపోనెంట్ ఒకటి. సెకండ్ ఏంటంటే మేనేజ్మెంట్ కామర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సెకండ్ కాంపోనెంట్ మా సిలబస్లో అంతా రెండో దాన్ని కామర్స్ మేనేజ్మెంట్. థర్డ్ ఏంటంటే లా గవర్నెన్స్ పాలసీ కూడా కొంత ఉండాలి. ఫోర్త్ రీసెర్చ్ స్కిల్స్ కూడా డెవలప్ చేయాలి. ఈ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ అంటారు. ఇవాళ ఎన్ఈపీ 2020 కానీ ఏ సంస్థలు చూసినా కానీ ఈరోజు మన ఎడ్యుకేషన్ అంతా మల్టీ డిసిప్లినరీ ఫోకస్ చేస్తుంది. కాబట్టి మేము కూడా ఈ యొక్క డిగ్రీ సిలబస్లో ఆ యొక్క మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ను అనుసంధానం చేసుకుంటూ ఈ 3-4 మంత్స్ నుంచి ఏంటంటే అన్నిటిలో సిలబస్లు మార్పు చేస్తున్నాము. అయితే కొత్త కోర్సులు అని అన్నారు కదా, మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎట్లా మల్టీ డిసిప్లినరీ కోర్సెస్ వస్తున్నాయి ఈసారి డిగ్రీలా. అంటే ఈ యొక్క మ్యారిటైమ్ టెక్నాలజీ, మ్యారిటైమ్ కామర్స్ అండ్ మ్యారిటైమ్ మేనేజ్మెంట్ అని బీబీఏ కోర్స్ ఒకటి పెట్టాం. అట్లే ఏవియేషన్ మేనేజ్మెంట్ అని. సో అందులో మేమేమన్నామంటే ఎయిర్పోర్ట్, ఎయిర్లైన్, ఎయిర్ స్పేస్ అండ్ ఎయిర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అనేటువంటి బీబీఏ కోర్సు మేము ఇక్కడ పెట్టడం జరిగింది. అట్లే రూరల్, ఇప్పుడు ల్యాండ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ బీఏ అనేటువంటి కోర్సు. ఇంకొకటి ఏంటంటే బిఏ సెక్యూరిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఈరోజు. అయితే నేను ఎగ్జాంపుల్స్ 4 చెప్పాను, కానీ ఇలా మేము ఒక 10 నుంచి 12 కొత్త కోర్సులు అయినాయి. ప్రతి కోర్సుకు మేము ఏం చేస్తున్నామంటే సిలబస్ తయారు చేసేటప్పుడు ఇండస్ట్రీ నీడ్స్ ఏముంది, తర్వాత వీళ్ళకి కంపల్సరీ ఈరోజు మన విద్యా వ్యవస్థలు ఏంటంటే డిగ్రీలు ఇస్తున్నాం కానీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ లేదు. ఇది వాస్తవం. ఈరోజు నేను ఇంతకుముందు కూడా ఏదో స్టాటిస్టిక్స్ చేస్తే కూడా 29% ఆఫ్ అవర్ గ్రాడ్యుయేట్స్ కానీ అంటే మనం చదువుకున్న వాళ్ళు ఎంప్లాయబిలిటీకి వస్తున్నారు. 71% దే ఆర్ నాట్ ఫిట్ ఫర్ జాబ్స్ అనేది స్టడీస్ చెప్తున్నాయి. సో ఇట్లాంటి కొన్ని ఇప్పుడు వాటిని అన్ని దృష్టిలో పెట్టుకొని హౌ టు ఇంప్రూవ్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఈ కోర్సులను అంతా ఈ మల్టీ డిసిప్లినరీ టెక్నాలజీతో చేయడం. అయితే ప్రతి కోర్సుకు నేను ఆల్మోస్ట్ 3-4 మంత్స్ నుంచి చాలా స్టడీ చేశాను. ఏ కోర్స్ అయినా కానీ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 5 ఇయర్స్, నెక్స్ట్ 10 ఇయర్స్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, మరి వాటిని ఎట్లా అందిపుచ్చుకోవాలనేటువంటిది చేయాలి. ఇలా మ్యారిటైమ్ అని చెప్పాను కదా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకటి మ్యారిటైమ్ ఇండియా విజన్ డాక్యుమెంట్ 2030 అని ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు రిలీజ్ చేశారు December 23లో. ఆ డాక్యుమెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్. అదేం చెప్తుందంటే అప్ టు 30 మ్యారిటైమ్ సెక్టర్లో 3 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అండ్ 20 lakhs జాబ్స్ ఉన్నాయని కావాలంటే చూసుకోండి. అంటే నేను అనేది ఏంటంటే అలా. తర్వాత ఏవియేషన్ అన్నాను చూడండి, ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలో లేనటువంటి ఏవియేషన్ గ్రోత్ మన దగ్గర ఉంది. మనం ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ 1.5 బిలియన్ పాపులేషన్. అయితే నేనేది ఏంటంటే ఇప్పుడు ఏ కంట్రీ తీసుకున్నా కానీ 4 to 5% గ్రోత్ ఉంటుంది. ఇండియాలో 10 to 12% డొమెస్టిక్ గ్రోత్ ఉంది, ఎందుకంటే పాపులేషన్ ఉంది. కాబట్టి ఈరోజు హండ్రెడ్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్స్, ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. బట్ నేను అనేది ఏంటంటే మీరు కూడా ఎడ్యుకేషన్ కవర్ చేస్తారు కదా, ఏవియేషన్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సులు లేవు. సో మేము ఐడెంటిఫై చేసినాం ఈరోజు ఇండస్ట్రీ సస్టైన్ కావాలంటే. మీకు తెలుసు ఈరోజు మన తెలంగాణలో కూడా 4-5 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి, ఆల్ ఇండియాలో 100 ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. మరి కోర్సులు లేకపోతే ఇండస్ట్రీ సస్టైన్ కావడం కష్టం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని మేము ఏంటంటే ఇట్లాంటి ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్ అని, ఎయిర్లైన్ మేనేజ్మెంట్ అని, ఎయిర్ స్పేస్ మేనేజ్మెంట్ అని మేనేజ్మెంట్ కోర్సులు ఇక్కడ టెక్నాలజీని అనుసంధానంగా పెడుతున్నాం. అలాగే డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ. ఈరోజు డిఫెన్స్లో ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఇవన్నీ ఈ సెక్టర్స్ ఇప్పటివరకు ఏమైంది రమ్య అంటే పబ్లిక్ సెక్టర్ డామినేషన్ ఉండే, గవర్నమెంట్ డ్రివెన్ ఇండస్ట్రీస్ ఉండే. ఇవో 10 ఏళ్ల కిందట చూసుకుంటే ఎయిర్పోర్ట్స్ అన్ని గవర్నమెంటే, ఇవాళ మొత్తం డిఫెన్స్ సెక్టర్ అంతా గవర్నమెంటే ఉండే. కాబట్టి ఇప్పుడు ఆ మార్పు పోయి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి, ప్రైవేట్ పార్టిసిపేషన్ అవుతుంది కాబట్టి లక్షల జాబులు ఉన్నాయి. సో వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ మేము ఈ కోర్సుల సిలబస్ తయారు చేయడం జరిగింది. సార్ అయితే ఈ కోర్సులు డిజైన్ చేశారు, బట్ ఈ సిలబస్కి వచ్చేసరికి ఏంటంటే ఇండస్ట్రీ నీడ్ ప్రకారం ఈ కోర్సులకు సంబంధించిన సిలబస్ ఉండాలి. దాని ప్రిపరేషన్ ఎలా జరిగింది? అండ్ ఇప్పటికే ఈ కోర్సులకు సంబంధించి మీరు చాలాసార్లు మీటింగ్ కండక్ట్ చేశారు ప్రైవేట్ కాలేజెస్లో, అలాగే పేరెంట్స్ తోటి, స్టూడెంట్స్ తోటి. రెస్పాన్స్ ఎలా ఉంది? తప్పకుండా. అయితే మీరు ఈరోజు ఒకటి ఈసారి తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తీసుకున్నటువంటి నూతన ఒరవడి ఏంటంటే ఈ ఎక్కువ స్టేక్ హోల్డర్స్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో స్టేక్ హోల్డర్ ఎవరంటే స్టూడెంట్ స్టేక్ హోల్డరు, టీచర్ స్టేక్ హోల్డరు, పేరెంట్ స్టేక్ హోల్డరు, గవర్నమెంట్ స్టేక్ హోల్డర్, వీళ్ళనందరినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటిది కావాలనేటువంటి దృక్పథంతో నేను సిరీస్ ఆఫ్ మీటింగ్స్ను ఫస్ట్ టైం రమ్య ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఇట్లా గ్రాస్ రూట్ను మనం ఇన్వాల్వ్ చేసేటువంటి ప్రయత్నం మేము చేశాము. ఉదాహరణకు 7th March నేను ఫస్ట్ టైం
వైస్ ఛాన్సలర్తో మీటింగ్ పెట్టి మేము డిస్కస్ చేసాం. మరి ఇక విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే కొత్త కోర్సులు రావాలి, ఎంప్లాయ్మెంట్ ఉండాలని వాళ్ళందరితో కన్సెంట్ తీసుకున్న 7th మార్చ్. 17th మార్చ్ నేను ఫస్ట్ టైం ఏంటంటే టీశాట్లో ఒక 1000 మందితో ఓపెన్ డిబేట్ పెట్టాను. ఇట్లాంటి కొత్త కోర్సులు మేము తెలంగాణలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా మీరు ఏమైనా పార్టిసిపేట్ చేసి సజెషన్స్ ఇవ్వాలని. తర్వాత 28 మార్చ్ 28th మార్చ్ రోజు ఏం చేశానంటే నేను ఎక్స్పర్ట్స్తో మీటింగ్ పెట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఎట్లా ముందుకు పోదాం సిలబస్, ఇండస్ట్రీ వాళ్ళని కూడా. తర్వాత 30th రోజు నేను ఏం చేశానంటే ఈ డీన్స్, ఎందుకంటే ఏది ఇంప్లిమెంట్ చేయాలని సిలబస్ డిగ్రీ స్థాయిలో ఏం చేయాలంటే యూనివర్సిటీస్ కాబట్టి యూనివర్సిటీస్ డీన్స్ హెచ్ఓడీస్తో మీటింగ్ పెట్టి ఫైనల్గా 2 ఏప్రిల్ రోజు ఫస్ట్ టైము ఒక 500 మంది కాలేజీలు ఎవరైతే ముందుకు వస్తున్నారో తీసుకోవాలని వాళ్ళతో డైరెక్ట్ నేనే ఇంటరాక్ట్ అయ్యి చెప్పాను, మీ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోండి, మీకు ఏ డౌట్స్ ఉన్నా తర్వాతనే మీరు ఈ కోర్సుల గురించి మాట్లాడండి. ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తుకు సంబంధించింది. ఈరోజు ఏదో నేను చేశాను మీరు చేశానని కాదు. సో కాబట్టి మీరంతా క్షుణ్ణంగా చేయాలని. అయితే ఇక్కడ ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే కొంత ఛాలెంజెస్ ఉన్నాయి ఈ కొత్త కోర్సులలో. ఒకటి, ఎవరు సిలబస్ తయారు చేస్తారు, తర్వాత అసలు మెటీరియల్స్ లేవు, మరి తర్వాత ఎవరు టీచ్ చేస్తారు అనేటువంటి అనుమానాలు కూడా వాళ్ళు వ్యక్తపరచడం జరిగింది. అయితే నేను వాళ్ళకు ఒకటే చెప్పాను, పార్ట్ ఏ సిలబస్ తయారు చేయడము, తర్వాత ఈ యొక్క రీడింగ్ మెటీరియల్, లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వడం బాధ్యత టీజీసీహెచ్ తీసుకుంటుంది. మీరు ఒక ఇన్స్టిట్యూషన్గా మీరు ఏం చేయాలంటే మేము ఇండస్ట్రీ యొక్క లిస్టు కూడా ఇస్తున్నాం. ఈరోజు ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీని నేను ఒక 100 కంపెనీలను కూడా ఐడెంటిఫై చేశాను. ఎక్కడ వీళ్ళకు ఇంటర్న్షిప్ ఇవ్వచ్చు, ప్లేస్మెంట్ అనేది సెకండరీ, ముందు ఇంటర్న్షిప్ ఎక్కడ ఇవ్వచ్చు అనేటువంటివి ఇవన్నీ చేసి లిస్ట్ ఆఫ్ కంపెనీస్ కూడా నేను యాడ్ చేస్తున్నాను. వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళతో ఎంఓయూ చేసుకొని, ఎందుకు ఎంఓయూ అంటే కంపల్సరీ ఇంటర్న్షిప్స్ ఇవ్వాలా. ఈరోజు మన విద్యా వ్యవస్థలో ఏంటంటే ప్రాక్టికల్ చాలా తక్కువైపోయింది, ఇండస్ట్రీ కనెక్ట్ తక్కువైపోయింది, ఇండస్ట్రీకి తెలుస్తలేదు. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఎంఓయూ చేసుకొని ఆ యొక్క వాళ్ళు ఇండస్ట్రీకి కంపల్సరీ ఇంటర్న్షిప్ ఇస్తేనే మీకు మేము కోర్సు రికగ్నేషన్ ఇస్తాము, వీలైనంత వరకు జాబులు ప్రొవైడ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇట్లాంటి ఇనిషియేటివ్ తీసుకున్నాం. సో అయితే ఈ కోర్సుల్ని దోస్తు ద్వారా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తం ఎన్ని కాలేజీలో ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? ముఖ్యంగా గవర్నమెంట్ కాలేజెస్లో ఇవి అందుబాటులో ఉంటాయి? ఉన్నాయి. ఈరోజు మనకు డిగ్రీ వ్యవస్థ ఇప్పుడు దోస్తు ఆన్లైన్ డిగ్రీస్ తెలంగాణ ఉంది కదా, దోస్తులో ఏంటంటే 830 ఏమో గవర్నమెంట్ దోస్తులో ఉన్నాయి. తర్వాత 79 కాలేజెస్ ఏంటంటే ఈ యొక్క రెసిడెన్షియల్స్ ఉన్నాయిగా, బీసీఎస్సీ 79 డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, అవేమో వాళ్ళది వేరే ఉంది. ఒక 60 కాలేజీలు ఏంటంటే వాళ్ళు దోస్తులకు రాకుండా వాళ్ళు కొంత కోర్టు కేసెస్ తోటి ఉన్నాయి. ఓవరాల్గా మేము ఏంటంటే ఈ యొక్క 830లో ఎవరైతే కాలేజీలు ముందుకు వస్తున్నారో వాళ్లకు ఈ యొక్క వాళ్ళ అనుమానాలని వృద్ధి చేయడం. అయితే ఇప్పుడు కొంత ఇబ్బందులు ఏమున్నాయంటే ఫస్ట్ టైం పెట్టింది కాబట్టి మరి టీచర్స్ ఎక్కడ దొరుకుతారు, మరి చెప్పగలుగుతాం అనేటు కొన్ని వాళ్ళు ఇట్లాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఒకటే నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే అందరికీ మీ యొక్క డౌట్స్ నివృత్తి అయినాకనే మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయండి, కావాలంటే ఒక 10 రోజులు మేము ఎక్స్టెండ్ చేస్తామని కూడా చెప్పండి. అంటే దోస్తులు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది సార్? ఎందుకంటే ఈ కోర్సులు ఈ సంవత్సరం నుంచే తెస్తామంటున్నారు. విద్యార్థులు వాటిని ఎంపిక చేసుకోవాలి అంటే ఇప్పటికి ఆప్షన్స్ యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మీకు హ్యాపీ ఏంటంటే ఈరోజు మోర్ దెన్ 1000 ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో కొన్ని కోర్సులలో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు నేను అన్నాను కదా, BA డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ అని, ఏవియేషన్ మేనేజ్మెంట్, రూరల్ డెవలప్మెంట్, హాస్పిటల్, ఇంకొక కోర్సు నేను చెప్పలేదు, టుడే హెల్త్ కేర్ చాలా ఇంపార్టెంట్ కదా, అయితే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్ అనేటువంటి కోర్సు. ఇట్లా వాళ్ళు ముందుకు వస్తున్నారు, వాళ్ళ ఆప్షన్స్ ఇస్తున్నారు, స్టార్ట్ అయింది, మంచి రెస్పాన్స్ ఉంది. కావాలంటే ఇంకా కొంచెం మనం, ఎందుకంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది July 1 కాబట్టి ఇంకా 2 months మనకు ఎనఫ్ టైం ఉంది. ఆ లోపల కొన్ని మేమేంటంటే వెసులుబాటు కూడా కొంత ఈసారి చేయదలుచుకున్నాం, అంటే జెన్యూన్గా ఎవరికైనా వస్తే వాళ్ళకు. సార్ మీరు అన్నట్టు ఇందాక టీచింగ్ అనేది పెద్ద సమస్య, ఎందుకంటే ఇవి కొత్త కోర్సులు, ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్సులు ఇవన్నీ కూడా. మంచి జాబ్స్ వస్తాయి అనేది ఎంత నిజమో వాళ్ళకి అంతే ఇంటర్న్షిప్స్ అవసరం, టీచింగ్ ఫ్యాకల్టీ కూడా అవసరం. మనం దానికి సంబంధించి ఈ సమస్యను ఎలా పరిష్కరించబోతున్నాం? ఎక్సలెంట్ క్వశ్చన్. మేము ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ కాలేజీలు వాళ్ళు కూడా అడిగింది అదే, సార్ మరి ఎవరు టీచ్ చేయాలి, మీరు ఈ కొత్త ఏవియేషన్ మేనేజ్మెంట్ అంటున్నారు, డిఫెన్స్ అంటున్నారు, సెక్యూరిటీ అంటున్నారు, ఇవన్నీ ఎవరంటే నేను ఈరోజు ఒక హ్యాపీ ఏంటంటే మన హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ మోస్ట్ ఆఫ్ ది కోర్సెస్ కూడా, సో ఏరోస్పేస్ డిఫెన్స్ హబ్ మనకు ఈరోజు హైదరాబాద్లో. నేనేం చేసినానంటే కొంత గ్రౌండ్ వర్క్ చేసే ముందుకు వచ్చాను. ఇవాళ డిఫెన్స్ అని చెప్పాను కదా, BA డిఫెన్స్, నేను డిఫెన్స్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ పెట్టాను. మీరు నమ్మరండి, ఈ ఆంధ్ర తెలంగాణ సబ్ రీజనల్ ఇప్పుడు ఇక్కడ ఉంది మన హెడ్ క్వార్టర్ అక్కడ. సో వాళ్ళు ఆఫీసర్స్ 30 మంది వచ్చి
ఎక్సలెంట్ ఇనిషియేటివ్ సార్. మేము వీఆర్ విత్ యూ. కావాలంటే అంటే దే వాంట్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మేము అవసరం అనుకుంటే మేము వచ్చి కొంత టీచ్ చేయడము, లేకుంటే మేము ఇంటర్న్షిప్స్ ఇవ్వడంలో మేము పోషిస్తాము, మీరు ముందుకు పోండి అని కూడా నాకు చాలామంది అంటే వాలంటరీగా వచ్చి చేయండి ఇట్లాంటి కోర్సులు. అయితే కొంత ఇనిషియల్ ఎకప్స్ ఉంటాయి మీకు తెలుసు. అయితే మేమేం చేస్తున్నామంటే ఈ యొక్క కాలేజీలకు కేవలము ఈ యొక్క లిస్టులు ఇవ్వడమే కాదు, అంటే ఇండస్ట్రీ లిస్టులే కాదు, రిసోర్స్ పర్సన్స్. ఈరోజు మీరు చక్కగా అడిగారు ఎవరు చెప్తారు అంటే అలా ఈ కొత్త కోర్సులు కాబట్టి టీచర్స్ లేరు అవైలబుల్. సో మనకి ఇండస్ట్రీ వాళ్ళని తీసుకురావచ్చు, ప్రాక్టీస్ ఆఫ్ ప్రొఫెసర్ని తీసుకురావచ్చు. నేనేమంటున్నానంటే ఒక లిస్టు రిసోర్స్ పర్సన్స్ లిస్ట్ ఇస్తున్నాం వాళ్ళకు, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు కొంత చేసుకోవచ్చు. ఇంకొక స్టెప్ మీరు అడిగిన దానికి, ఈరోజు టెక్నాలజీ అనేది ఏంటంటే మనకు కంపల్సరీ అయిపోయింది. ఓకే, ఏఐ కావచ్చు, ఏ టెక్నాలజీ, ఈ విద్యా వ్యవస్థలో కూడా మనం టెక్నాలజీని అనుసంధానం చేయాలి, టెక్నాలజీ హెల్ప్ తీసుకోవాలని నేను మద్రాస్ ఐఐటితో ఒక ఒప్పందం కూడా చేసుకున్నాం మేము టీజీసీహెచ్. ఏంది అంటే ఏఐ ట్యూటర్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్. ఏంది ఈ యొక్క మేము మెటీరియల్ అంతా తయారు చేసి ఏఐ ట్యూటర్కి ఇస్తే అది కూడా కొంత మనకు హెల్ప్ చేసి పిల్లల అడిగేటువంటి డౌట్స్ను, ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి, క్వశ్చన్ ఆన్సర్స్ చేసే ప్రక్రియ కూడా మొదలు పెట్టాం ఫస్ట్ టైం. అంటే ఈ ఏఐ ట్యూటర్ కాలేజెస్కి ఇస్తారా సార్ యాక్సెస్? తప్పకుండా, అదే ఉద్దేశం. ఎందుకంటే టీచర్స్ లేరు కాబట్టి కొంత టీచర్స్ని ఎప్పుడు మనము రిమూవ్ చేయము, సబ్స్టిట్యూట్ కాదు, కానీ కొంత హెల్ప్ కావడం కొరకు ఏఐ ట్యూటర్స్ అనేది. వీటన్నిటికీ ఇంకోటి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు ఈ మెటీరియల్ ఎవరు తయారు చేస్తారు, లేరు కదా టీచర్స్. తర్వాత ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ టైము టీజీసీహెచ్ఏ ముందుకు వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మెటీరియల్ తయారు చేసి ఇవ్వడం. అయితే ఇంకొకటి నేను లాస్ట్ టైం ఈ యొక్క మన పత్రికా మిత్రులు కూడా అడిగితే కూడా, సో సార్ డిగ్రీలో మరి అడ్మిషన్స్ లేవు, లేకుంటే గవర్నమెంట్ కాలేజీలో చాలా తక్కువ ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి, ఏంది డిఫరెన్స్ అంటే ఒకటే చెప్పాలి. ఇవాళ ప్రైవేట్ సిస్టంలో ఏంటంటే డే 1 ఓపెన్ అయిన రోజు ఏంటంటే వాడు మెటీరియల్ ఇస్తాడు, బుక్స్ ఇస్తాడు, షెడ్యూల్ ఇస్తాడు, సెమిస్టర్ చేయాల్సిందంతా మనం ఇస్తలేము కొంత. కాబట్టి అలాంటిది మేము ఓవర్కమ్ చేయడానికి, అడ్మిషన్స్ పెంచడానికి నేను ముందు చెప్పాను. ఇప్పుడు కూడా ఏంటంటే జూలై 1కు మన డిగ్రీ అంతా ఓపెన్ అవుతుంది కదా, ఆ రోజు పిల్లలకు ఫస్ట్ టైము రీడింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఇవ్వబోతున్నామండి. ఇది అంటే ఇది ఒక మంచి మార్పు. ఫస్ట్ డేనే పిల్లల చేతుల్లో మెటీరియల్. ఆ మెటీరియల్ కూడా ఏంటంటే ప్రింట్ ఉండదు, మేము పీడిఎఫ్ చేసి ఇస్తాం, అవసరం ఉన్న వాళ్ళు ప్రింట్ చేసుకోవచ్చు, లేకుంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఎక్కడ కూడా డబ్బు ఇన్వాల్వ్ కాకూడదు. అది అంటే పిల్లలు నష్టపోకూడదు, అలాగే ఫినాన్షియల్గా ఎక్కువ బర్డెన్ అవ్వకూడదు. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు ఒక 200 పేజీలు నేను బుక్ ఇచ్చాను అనుకో, కావాలంటే ఓ 200-300 రూపాయలు పెట్టుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఇంకా కాలేజీలు కూడా ముందుకు వస్తే వాళ్ళు ప్రింట్ ఇచ్చినా సరే మేము ఏం చేస్తామంటే పీడిఎఫ్ డాక్యుమెంట్ చేసి వాళ్ళకి ఇస్తున్నాము. ట్యూటర్స్ కానీ ఇదంతా ఫ్రీగా వీలైనంత వరకు చేయాలి. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, ఎవరు డిగ్రీలో చదవాలంటే పేద విద్యార్థులు, గ్రామీణ విద్యార్థులు, కాబట్టి వాళ్ళకు వీలైనంత వరకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మార్పు చేయాలటువంటి సీఎం ఆదేశంగా మేము గత ఈ 1 year నుంచి కూడా వర్క్ చేస్తున్నామండి. సార్ ఫైనల్గా కొత్త కోర్సులు వేస్తున్నప్పుడు మొదటి సంవత్సరంలో కొంచెం హెజిటేషన్ ఉంటుంది, తీసుకోవడానికి భయపడతారు, తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు. పిల్లలకి, తల్లిదండ్రులకి ఈ సందర్భంగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? తప్పకుండా మంచి ప్రశ్న. ఎందుకంటే మార్పు అన్నప్పుడు కొంత దాంట్లో నెగటివ్స్ కూడా ఉంటాయి, కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. తర్వాత కొందరు డేర్ చేయలేకపోతున్నారు కూడా, సార్ ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయని. నేను ఒకటే చెప్పాను, మళ్ళీ కూడా అందరికీ నేను వీలైనంత వరకు నేను ఏంటంటే పబ్లిక్లో పోయి వాళ్ళనే మీ డౌట్స్ను మీరు క్లారిఫై చేసుకోండి అని చెప్పి ఫస్ట్ టైం అడగడం జరిగింది. అయితే వాళ్ళకి అష్యూరెన్స్ ఏంటంటే ఎప్పుడు కూడా ఏ కోర్సు, నేనని ఈ కోర్సులనే కాదు, పేరెంట్స్కు తర్వాత స్టూడెంట్స్కు నా ఒక విన్నపం ఏంటంటే ఈరోజు కొన్ని మిస్లీడింగు ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ వచ్చి పిల్లలను చాలా ప్రలోభ పెట్టి మా దగ్గరికి రావడానికి కొన్ని నేను ఆల్రెడీ ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన. నా సజెషన్ ఏంటంటే చక్కగా ఏ కోర్సులు చేసుకున్నా మీరు పూర్వపరాలు వాటిని ఆలోచన చేయండి. వెబ్సైట్, ఇప్పుడు ఒక కాలేజీలో జాయిన్ కావాలంటే అక్కడ వెబ్సైట్ పోతే ఎలాంటి ఫ్యాకల్టీ ఉంది, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఎలాంటి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ రికార్డు ఉంది, ఇట్లా కొన్ని చూసుకొని చూజ్ చేసుకోండి. ఈ కొత్త కోర్సుల విషయానికి వస్తే ఎవరికైనా ఏదన్నా అనుమానాలు ఉంటే తప్పకుండా వాటిని నివృత్తి చేస్తాము. అయితే ఈరోజు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గూగుల్. ఇప్పుడు ఏవియేషన్ కోర్స్ అనుకో, లేకుంటే మ్యారిటైమ్ కోర్స్ అనుకో, ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇట్లా కొంత వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నం కూడా చేయాలి. చేసి ఇంకా వాళ్ళకి అనుమానాలు అలా ఉంటే మాత్రం వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్. వీలైతే కొంత మేము కావాలంటే కొంత డెడ్ లైన్స్ మరీ స్ట్రిక్ట్గా అనకుండా, ఎందుకంటే అల్టిమేట్ ఏంటంటే జూలై 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతుంది, కామన్ అకాడమిక్ క్యాలెండర్ ఉంటుంది, అందరూ వీసీలో ఒప్పుకున్నారు. కాబట్టి ఆ లోపల ఏమన్నా కొంత సర్దుబాటు కావాలన్నా, కొంత వాళ్ళకి వెసులుబాటు కావాలన్నా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
డిగ్రీ ప్రవేశాలు పెంచడంతో పాటుగా డిగ్రీ చదివేటువంటి విద్యార్థులకు కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు చూపించడమే లక్ష్యంగా కొత్త కోర్సుల్ని ఎంపిక చేసి వాటిని ఇంట్రడ్యూస్ చేయనున్నాము అని చెప్పేసి అయితే వీటికి కావాల్సినటువంటి సిలబస్ ప్రిపరేషన్ అంతా కూడా ఉన్నత విద్యా మండలి చేయనుంది. దీనికి సంబంధించి ఏఐ ట్యూటర్ ద్వారా కూడా విద్యార్థులకి సహాయం అందించే ప్రయత్నం చేస్తున్నాము. అయితే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా కొంత వాళ్ళ ఆప్షన్లు ఎంపిక చేసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఆయా కళాశాలకు సంబంధించినటువంటి అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే కోర్సులను ఎంపిక చేసుకోవాలి అని చెప్తున్నారు ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి గారు. కెమెరా పర్సన్ నవీన్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.